కరీంనగర్ జిల్లాలో పర్యటించిన కేంద్ర మంత్రి బండి సంజయ్ కట్టరాంపూర్లో గిరిజన దేవత సాతి భవానీ శీతల ఉత్సవాల్లో పాల్గొన్నారు. గిరిజనులు శీతల ఉత్సవాలు వైభవంగా నిర్వహిస్తారని అన్నారు బండి సంజయ్. ఈ సమాజం బాగుండాలని శీతల భవానీని కోరుకున్నారని చెప్పారు. గిరిజనుల పూజలు ఫలించాలని ఆకాంక్షించారు బండి సంజయ్. గిరిజన సమాజం యొక్క ఆరాధ్య దేవుడి శీతల భవానీ అమ్మవారి యొక్క పండుగ ఈరోజు ప్రారంభమైంది. వాళ్ళ వర్షాకాలం ప్రారంభానికి ముందు ప్రజలంతా సుఖ సంతోషాలతో ఉండాలని చెప్పి పశువులు కానీ మనుషులు కానీ పంట పొలాలు కానీ రోగాల బారిన పడద్దు సంతోషంగా ఉండాలని చెప్పి ఆలోచనతో ఆ తల్లిని ఈరోజు ఆరాధిస్తూ ఆ తల్లికి నైవేద్యం సమర్పిస్తూ ఇవాళ హైదరాబాద్ చుట్టుపక్కల తెలంగాణ రాష్ట్ర బోనాలు ఏ విధంగా నిర్వహిస్తామో గిరిజన సమాజం ఈ శీతల భవానీ పండుగను ఒక భక్తియుత ధార్మిక వాతావరణంలో నిర్వహిస్తూ ఉంటారు. అందరూ కూడా వాళ్ళ ఇంటి నుంచి ఆ నైవేద్యం తీసుకొచ్చి అమ్మవారికి సమర్పించడం, అమ్మవారిని తలచడం, కొల్చడం, అమ్మవారి యొక్క ఆశీస్సులు పొందడం ఇది ఆనవాయితీగా వస్తున్నది. ఒకటి ఏదైతే మంచి ఆలోచనతో ఈ సమాజం బాగుండాలి, ప్రజలందరూ బాగుండాలని చెప్పి గిరిజన సమాజం గురించి ఆలోచిస్తూ ఇలా గిరిజనులు అందరూ కూడా ప్రజలందరూ కూడా సుఖ సంతోషాలతో ఉండని చెప్పి వాళ్ళ పశువులు కానీ మనుషులు కానీ పంట పొలాలు కానీ ఈ వర్షాకాలం సందర్భంగా ఎలాంటి రోగాల బారిన పడద్దని చెప్పి ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండని చెప్పి నిత్య జీవితం ప్రశాంతమైన వాతావరణం గడవాలని చెప్పి వారైతే పూజలు నిర్వహిస్తారో ఆ పూజలు ఫలించాలని చెప్పి ఆ తల్లి ఆశీర్వాదం అందరికీ ఉండాలని చెప్పి ఆ తల్లిని ప్రార్థిస్తూ ఇక్కడ సమస్యల విషయంలో ఈ ప్రాంతంలో ప్రహారీ గోడ విషయంలో కానీ ఇక్కడ బోర్వెల్ విషయంలో కానీ పార్లమెంట్ సభ్యుడిగా నా ఎంపీ నిధుల నుంచి వెంటనే కేటాయించి బోర్ వేయించడం, చుట్టూ ప్రహారీ గోడ నిర్మించే ప్రయత్నం చేస్తాం. తప్పకుండా ఈ సాంప్రదాయం అంతటా వ్యాపించాలి. కేవలం గిరిజన సమాజమే కాకుండా ఈ హిందూ సమాజం అంతా కూడా ఈ శీతల భవానీ అమ్మవారిని ఆరాధించాలి, వాళ్ళ పూజలు నిర్వహించాలని చెప్పి అందరినీ పెట్టుకుంటాం.